ఏటు మనూర్ సెవెన్స్ ప్రదర్శించే ఆచార్య, తర్వాత మనమే. ప్రారంభం కాబోతోంది. మనకింకా ఒకే ఒక్క టీం బాకీ ఉంది. ఎడపల్ టీంని మనం ఓడించామంటే ఇక మనమే ఛాంపియన్స్. మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, అసహ్యంగా మాట్లాడడానికి అక్కడ చాలా మంది ఉంటారు. ధైర్యంగా ఆ పోటీలో గెలిచి వాళ్ళకు చూపించాలి. 1 ఇంచు తాడు వదలడం కన్నా ప్రాణాలు వదిలేయచ్చు. ఆలోచించుకోండి. ఈ పోటీకి సంబంధించి చివరి ఘట్టం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఒకవైపు ఫ్రెండ్స్ ఎడపాల్ యొక్క సభ్యులు నలుపు నీలి దుస్తులు ధరించి రంగంలోకి దిగుతున్నారు. వాళ్ళ ఊరికి సంబంధించిన ప్రముఖులందరూ వాళ్ళని ఉత్సాహపరచడానికి ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ విజయం కోసం ఆకాంక్షిస్తున్నారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యర్థి వైపు పాలాకోట్ నుంచి ఆహా నీలు టీం విచ్చేశారు. ఒకనొక సమయంలో ఈ పోటీలో ఒక జట్టు వారికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన టీం ని దించడం జరిగింది. ఈ పోటీ ఎలా కొనసాగుతోంది అంటే, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే, పోటీ చాలా ఉత్కంఠగా ఉంది. ఎవరు గెలుస్తారు చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇరు టీంలు చాలా పట్టుదలగా ఉన్నాయి. విజయం కోసం శ్రమిస్తున్నాయి. వాళ్ళ బలాన్నంతా ఉపయోగిస్తున్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. గెలవాలన్న ప్రతి వాళ్ళలో కనిపిస్తోంది. 2 టీంలలో ఎలాంటి సభ్యులు ఉన్నారు అంటే, ఇంకా తాడు 1 ఇంచు కూడా అటువైపు గాని ఇటువైపు గాని కదలడం లేదు. చాలా ఆసక్తిగా ఉంది, ఉత్సాహంగా ఉంది. పోటీలో విజేతలు ఎవరు మరి విజయలక్ష్మి ఎవరిని భరిస్తుందో వేచి చూద్దాం. ప్రేక్షకులందరూ చాలా ఉత్సాహంగా చప్పట్లతో స్వాగతం చెప్తున్నారు. ఉత్సాహపరుస్తున్నారు. తగ్గడం లేదు. ప్రతి టీము శక్తులా కృషి చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉంది. ముచ్చటేస్తుంది. పరికాలంలోనే విజయం తెలిసిపోతుంది. టేక్ ద రోప్. తర్వాత నలుపు నీలం మరి ఈసారి గెలుస్తారు చూడాలి. తెలుస్తుంది కానీ తగ్గడం లేదు. పట్టుదల పెరిగిపోతుంది. వారి నరాల్లో గెలుపు కోసం సాధించింది. పోటీ చివరి అంకానికి చేరుకుంది. 2 టీంలు చివరి దశకు వచ్చేసాయి. ఒక్కొక్క పాయింట్. ఇంతసేపు జరిగిందంతా ఒకే ఈ పోటీలో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళు నిలుస్తారు. 2 జట్లు చాలా బలమైనవి కావడం వల్ల సంబంధించిన టీం అలాగే ప్రేక్షకులు కన్నీటి పర్యంతంగా ఈ గ్రౌండ్ వదిలి వెళ్లిపోతున్నారు. ఆహా నీలూరుకు మనం సానుభూతి తెలియజేద్దాం.
అంకుల్ నేను బయట ఉంటాను. సరే ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. అదేం కాదు, వెళ్ళేస్తా. ఇలా చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలౌడ్, మిగతా వాళ్ళందరూ బయట వెయిట్ చేయండి. వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, నేను డాక్టర్తో రౌండ్స్కి వెళ్ళాలి. సరే, డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారు. ఇదిగో వచ్చారు. రౌండ్స్ మధ్యలో అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయి. సార్, నైట్ వచ్చిన పేషెంట్ ఈ రూమ్లోనే ఉన్నారు. అలాగా, పద. నీకు సంతోషంగా ఉందా? నా కొడుకు జీవితంతో ఆడుకున్నావు నువ్వు. పనికి మొన్న తాడాట. అంకుల్ చేయదరా. అంకుల్ ఆగండి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? రండి, నాతో రండి. వాడికి కానీ ఏమైనా అయిందో ఎవరు మిగలరు. మీరు రండి. మళ్ళీ పోటీ గీటంటూ వచ్చారు, ఎవరు ప్రాణాలతో ఉండరు. ఏ మేరీ, మేము ఆ ఢిల్లీ పోలీసులతో పోటీకి వెళ్ళాం కదా. ఆ రోజు ఒక సర్దార్జీ పోలీస్ ఆయన, అతనే ఫ్రంట్ లో. ఆయన నన్ను అట్టాకి చూస్తున్నాడు. చాలు, ఈ ఢిల్లీ కథలు ఎన్నిసార్లు వినమంటారు? ఓ ఇంకొద్దులే. సరే గాని, నేనొక విషయం అడగనా? ఏంటో అది? నేనంటే ఇష్టమా, తాడు లాగడం అంటే ఇష్టమా? ఇలా నువ్వు అడిగావంటే రేకొచ్చే. ఎవరది? మనం తంగమణి ఊరికి పోటీకి వెళ్ళాం, గుర్తుందా? స్ప్రింగ్ వ్యాలీకి ఎదురుగా 2 ఇంచులు మనం ముందుకొచ్చుంటే గెలిచేవాళ్ళం. చచ్చినా వదలకూడదని అయ్యారు చెప్పారు. మనం ఓడిపోతామని తెలుసు. అప్పుడు కూడా మనం పట్టు వదలకుండా ఉన్నాం. మనం ఓడిపోయాం. నా జీవితం కూడా ఇప్పుడు అలాగే ఉంది. మన పాత టీం పేర్లతో కొత్త టీంని రెడీ చేసి కప్పు సాధించడం నేను చూశాను. మంచి పని చేశావు. ఎవ్వరికీ ఉపయోగపడని మన జీవితానికి ఒక అర్థాన్ని నువ్వు తెలియజేశావు. ఈ 20 సంవత్సరాలు గడిచాక మొట్టమొదటిగా నిన్ను చూడ్డానికి ఇంటికి రావాలనిపించింది. అందుకే వచ్చాను. నేను వెళ్తాను.
చంగా నా కోసం నువ్వు సాయం చేస్తావా? ఒక్కసారి, ఒకే ఒక్కసారి మేరీ చనిపోవడానికి నేను కారణం కాదని నీ నోటితో నువ్వు చెప్పగలవా? నీకన్నా మేరీని నేనే ఎక్కువగా ప్రేమించాను.